నమస్కారం అండి. నేను కిలార్ నాగార్జున. సన్సిరీ ప్రాజెక్ట్స్ కంపెనీకి సీఈఓగా చేస్తున్నాను నేను. రియల్ ఎస్టేట్లో నాకున్నటువంటి అనుభవం దృష్ట్యా అమరావతికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనేటువంటి ధ్యేయంతో ఇట్లా మేము ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమరావతి అనేటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రుల కలల రాజధాని అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆ కలల రాజధాని గత 5 సంవత్సరాలుగా కలగానే మిగిలిపోయింది మనకి. కానీ ఆ కళ ఇప్పుడు సాకారం అయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన టీంతో ఇప్పుడు దావోస్కి వెళ్ళి దావోస్లో పర్యటిస్తున్నారు ఆయన. అమరావతి పునర్నిర్మాణం అంటే ఆగిపోయినటువంటి దాన్ని పునఃప్రారంభం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ పర్యటన అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగిందనేటువంటిది మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఏది సాధిస్తారు, అక్కడి నుంచి ఎలాంటి పెట్టుబడులను ఆకర్షిస్తారనేటువంటిది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో, ఎందుకంటే గతాన్ని మర్చిపోతే మనం భవిష్యత్తులోకి వెళ్ళలేం కాబట్టి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటిది మనం చూద్దాం. ఈ 5 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే దావోస్ వెళ్ళినటువంటి సందర్భం గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చూసాం మనం. వెళ్ళినప్పటికీ అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి పద్ధతి, మాట్లాడినటువంటి పద్ధతి, అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి పద్ధతి మనం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లాంటి దాంట్లో ఒక ఇంటరాక్షన్ దాంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రశ్న వేస్తే కాసేపు పాజ్ అయిపోయారు, ఏం చెప్పలేదు. చీఫ్ మినిస్టర్ మీ టర్న్ అండి, మీరే చెప్పాలి అంటే ఇట్స్ ఎ వెరీ లెంగ్దీ క్వశ్చన్ అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఇయర్ మీరు ఎందుకు వెళ్ళలేదయ్యా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి అమర్నాథ్ గారిని అడిగితే, గుడివాడ అమర్నాథ్ గారిని, అక్కడ చలి బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటి పాలన ఉండటం అనేటువంటి దాని మూలన ఏంటంటే అమరావతి అనేటువంటిది గత 5 సంవత్సరాల్లో ఇతోధికంగా నష్టపోయింది. మనం చెప్పాలంటే ఆ గ్యాప్ కనుక రాకుండా ఉండుంటే 5 సంవత్సరాల్లో ఈపాటికి అక్కడ నిర్మాణాలన్నీ పూర్తయి దాని చుట్టూ ఒక ఈకోసిస్టమ్ డెవలప్ అయ్యి కళకళలాడుతూ ఉండాల్సినటువంటి అమరావతి మళ్ళీ కాలు చేయి కూడగట్టుకొని ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి రావటం వలన విలువైనటువంటి 5 సంవత్సరాల కాలం మనకి వేస్ట్ అయింది. సో దాన్ని ఎలా కంపెన్సేట్ చేయాలనేటువంటి దీంట్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఆయన కలుస్తున్నటువంటి వ్యక్తుల్ని కానివ్వండి, పాల్గొంటున్నటువంటి సమావేశాలు కానివ్వండి, ఆ పాల్గొన్నటువంటి సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తున్నటువంటి తీరు, ఆయన టీం చేస్తున్నటువంటి పని చూస్తే ఏంటంటే చాలా ముచ్చటేస్తుంది. తర్వాత ఏంటంటే మనకి చాలా ఆశలు కల్పిస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా గత ముఖ్యమంత్రి గారు వెరీ లెంగ్దీ క్వశ్చన్ అని చెప్పేసి ఆయన సరిపెడితే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి కాన్ఫరెన్స్లో ఆయన విజన్ డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు టైం అయిపోతుంది ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఆయనకి అంత ఉత్సాహంగా దాన్ని ప్రజెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి అనేటువంటి దాని మీద ఆయనకు ఉన్నటువంటి తపన దాన్ని బట్టి తెలియజేస్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్తో ఆయన ఇంటరాక్ట్ అయినటువంటి పద్ధతి, మొట్టమొదట మాట్లాడినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ గారు, మీరందరూ కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ మీకు ఇతోధికంగా దీనికి తోడ్పడాలి మీరు అమరావతికి అని చెప్పి వాళ్ళు పిలుపునిస్తే, వాళ్ళ ముందే చంద్రబాబు నాయుడు గారు లేచి మీరు అసలు భారతదేశానికి రావద్దు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, అక్కడే ఉండి ఇతోధికంగా రాష్ట్ర అభివృద్ధికి మీరు దోహదపడండి, ఇదే వాళ్ళ విజన్కి నా విజన్కి ఉన్నటువంటి తేడా అనేటువంటిది ఆయన చెప్పినప్పుడు ఏంటంటే ఈ వయసులో కూడా ఆయన ఆలోచన విధానం, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన ఎలాంటి ప్రణాళికాబద్ధంగా ఉన్నాడు. ఆయన అదే చెప్తున్నాడు, మీ కర్మభూమి మీరున్నటువంటి ప్రదేశం కాబట్టి మీరు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ దేశ అభివృద్ధికి మీరు పాటుపడండి, అలాగే మీ జన్మభూమి అయినటువంటి మీ రాష్ట్రం ఇవాళ పునర్నిర్మాణం జరుగుతోంది కాబట్టి దాంట్లో కూడా మీరు పాల్గొనండి, ఇవాళ మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే మీరు ఎక్కడున్నా కానీ మన దగ్గర ఉన్నట్టే అనేటువంటిది చెప్పడం చూస్తూ ఉంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అని ఊరికే అనరు అనేటువంటిది నా భావన. కాబట్టి దావోస్లో
అవి ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో గత 5 సంవత్సరాల అవకాశాన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. ఇవాళ పరిపూర్ణంగా, ఎందుకంటే చాలామందికి చాలా రకాలైన అనుమానాలు మొన్న అంత మెజారిటీతో వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క పారిశ్రామికవేత్తల యొక్క నమ్మకాన్ని ఈ గవర్నమెంట్ చొరగొంటుందా, ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది అంత వేగంగా వస్తుందా అనేటువంటి రకరకాల అపోహలు ఉన్నప్పటికీ బిగినింగ్ నుంచే మనం చూసాం. టాటా వాళ్ళకి 10,000 ఉద్యోగాలు మన వైజాగ్లో రావటం, అలాగే 6 నెలల్లోనే దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అటు గవర్నమెంట్ తరపున కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ తరపున కానివ్వండి, లేకపోతే బీపీసీఎల్ తరపున కానివ్వండి, 2 లక్షల కోట్ల రూపాయలు 6 నెలల్లో రావటం అనేటువంటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆశలకి ఊపిరి ఊదినట్టయింది. దానికి కొనసాగింపుగా మొన్న వచ్చినటువంటి మోడీ గారు వచ్చినప్పుడు దాదాపు 2,08,000 కోట్లకు జరిగినటువంటి అభివృద్ధి పనులకు ఏవైతేనేమి చూసినప్పుడు ఏంటంటే ఈ 6 నెలల కాలంలో 7 నెలల కాలంలో దగ్గర దగ్గర 4 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి రావటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. దానికి బూస్టప్గా, దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు దావోస్ పర్యటనలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క గుడ్ విల్. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మటానికి ఆయన యొక్క పాస్ట్ రికార్డ్ ఏంటి, ట్రాక్ ఏంటి అనేటువంటిది ఎవరైనా చూస్తారు. ఇంటర్నేషనల్ ఆపరేటర్స్ అంటే వాళ్ళకు ఉండేటువంటి విజన్ ఎలా ఉంటుందో తెలుసు. ఒక బిల్ గేట్స్ ఒక సాధారణమైనటువంటి స్టేట్ ముఖ్యమంత్రిని చూసి ఎందుకు ఇంప్రెస్ అయ్యాడు అంటే ఆయన ప్రజెంటేషన్ స్కిల్స్. చంద్రబాబు నాయుడు గారు ఆక్స్ఫర్డ్లోనూ అక్కడో చదువుకొని ఆ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు, చాలామంది దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన చెప్పేటువంటి దాంట్లో ఉన్న కంటెంట్ని వాళ్ళు వింటారే కానీ ఆయన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అక్కడ ఎవరు చూడరు. కాబట్టి ఆ రోజున బిల్ గేట్స్ అయినా, ఆ తర్వాత బిల్ క్లింటన్ అయినా, ఇవాళ దావోస్లోకి వచ్చే పారిశ్రామికవేత్తలైనా కానీ ఖచ్చితంగా ఆయన యొక్క విజన్ని, సైబరాబాద్ను ఆయన ఎలా నిర్మించారనేటువంటి ట్రాక్ ఒకటి ఉంది కాబట్టి ఆ ట్రాక్ని పరిశీలించి ఇతోధికంగా పెట్టుబడులతో వస్తారనేటువంటిది నేను బలంగా నమ్ముతున్నాను. అది అమరావతికి చాలా శుభపరిణామం అవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో చాలా వరకు మనకి బిగినింగ్లో అమరావతి సెంట్రిక్గా రావడానికి అవకాశం ఉంది. అట్లాగే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి విజన్ డాక్యుమెంట్ ప్రకారంగా ఏ జిల్లాలో ఏది అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ గవర్నమెంట్ దగ్గర ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటివన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వాటికి తగ్గటువంటి గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది ఇప్పుడు బాగా రెన్యూవబుల్ ఎనర్జీ అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు బాగా ఫోకస్ పెడుతున్నారు. దాని మీద బాగా పొటెన్షియల్ ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో. ఏదైతే సోలార్ పవరు, విండ్ పవర్ అనే దానికి అన్ని చోట్ల అనుకూలంగా ఉండదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పరిశ్రమలు కూడా ఎక్కువగా రాయలసీమలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాయలసీమలో మనకి వెనుకబడ్డ ప్రాంతంగా మనకు తెలుస్తున్నప్పుడు అనేకమైనటువంటి పెట్టుబడులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అయితే విజయవంతం అవుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఏ మేరకు విజయవంతం అవుతుంది, ఎంతవరకు పెట్టుబడులు వస్తాయి అనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. తప్పనిసరిగా ఈ పర్యటన అనేటువంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బూస్ట్ ఇచ్చేటువంటి విషయంగానే మనం అనుకోవచ్చు. దీని మీద అమరావతి అభివృద్ధి మీద, అక్కడ పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏదన్నా మీకు అనుమానాలు ఉండి లేకపోతే ఇచ్చేయాలి అనుకుంటే నా నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 7989658769 ఇది నా ఫోన్ నంబర్. మీ దగ్గర సెలవు తీసుకోబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. నాకున్నటువంటి అమరావతి పట్ల ఉన్నటువంటి ఆపేక్ష అయితేనేమి, నా అనుభవాన్ని 10 మందితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోస్లో నా నంబర్ మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా చేశాను. అయితే ఏ టైంలో అనేది లేకుండా అందరూ కూడా ప్రతిసారి కాల్ చేయటం, నాకు చేసిన 15 నిమిషాలు 20 నిమిషాలు, కొంతమంది అరగంట కూడా మాట్లాడుతున్నారు. కానీ నేను బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాను, ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నాను కాబట్టి మార్నింగ్ 10 to 7 అనేటువంటిది నా అఫిషియల్ టైము. మా సంస్థలో సన్సిరీ ప్రాజెక్ట్స్లో మీరు కొనుక్కోవాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ టైంలో నాకు చేయండి, ఎందుకంటే అది నా అఫిషియల్ టైం కాబట్టి ఐ కెన్ టాక్ టు యూ. అలా కాకుండా మిగతా విషయాలు మాట్లాడాలి, అమరావతి గురించి మాత్రమే మాట్లాడాలి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ కావాలంటే మాత్రం దయచేసి 8 తర్వాతే మీరు కాల్ చేయాలనేటువంటిది నా విన్నపం. మీకు గమనించాల్సిందిగా ప్రార్థన.